అనగనగా సీతాపురం గ్రామంలో రాజయ్య అనే ఒక రైతు కూలీ ఉండేవాడు. రోజువారీ కూలీగా పనిచేస్తూ వచ్చిన సంపాదనతో కుటుంబం గడిపేవాడు. అలా ఉండగా ఒకరోజు, ఈ రోజుతో పొలం పనులు అయిపోయాయి. ఇక రేపటి నుండి నేను ఏ పని ఎత్తుకోలో ఏంటో. రాధా, బాగా అలసిపోయా, వెళ్ళి స్నానం చేసి వస్తా. ఈలోపు భోజనం వడ్డించు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత, ఇంకా ఎన్ని రోజులేలా కూర్చుని తింటాం? ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. మనం వేరే పని ఏమైనా చూసుకోవాలయ్యా. అవును, రెక్కాడితే కాని డొక్కాడిన బతుకులు మనవి. ఈ ఊర్లో చూస్తే వ్యవసాయం తప్ప మరే పని దొరకదు. పంటలు వేయడం మొదలు పెట్టడానికి కనీసం 6 నెలలు సమయం పడుతుంది. అప్పటి వరకు ఖాళీగా కూర్చోలేం కదా. అందుకే ఇద్దరం పట్నం వెళ్ళి ఏదైనా పని చూసుకుందాం. నువ్వు కూడా వస్తే ఈ ఇంటిని, మన పిల్లల్ని ఎవరు చూస్తారు? నేను వెళ్ళి పని వెతుక్కుంటాలే గాని నువ్విక్కడే ఉండు. మరి నువ్వు పట్నం వెళ్ళగానే పని ఎవరిస్తారు? అన్నట్టు మన బంధువు ఆనందయ్య గారున్నారు కదండి, అదే మీకు బాబాయ్ అవుతారు కదా, అతని దగ్గరకు వెళ్ళండి. పని తప్పకుండా దొరుకుతుంది. అవును, ఆనంద్ బాబాయ్ దగ్గరికి వెళితే తప్పక పని దొరుకుతుంది. మొన్న పండక్కి వచ్చినప్పుడు పట్నం వస్తే కలవమని చెప్పాడు కూడా. మంచి రోజు చూసుకుని పట్నం బయలుదేరుతా. అలా ఒకరోజు పట్నంలో ఉన్న తన బంధువు ఆనందరావు ఇంటికి బయలుదేరి వెళతాడు రాజయ్య. ఆనంద్ బాబాయ్కి నేనంటే చాలా ఇష్టం. మొన్న పండుగకు వచ్చినప్పుడు కూడా పట్నానికి వస్తే మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాడు. తప్పక నాకు ఉద్యోగం ఇప్పిస్తాడు. అలా రాజయ్య ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. అక్కడ పట్నంలో ఉన్న ఆనందయ్య దగ్గరికి అప్పు కోసం కిట్టయ్య అనే వ్యక్తి వస్తాడు. చూడు కిట్టయ్య, నువ్విలా సమయానికి వడ్డీ చెల్లిస్తే నీకు ఎంత కావాలంటే అంత డబ్బు పట్టుకెళ్ళచ్చు. అయ్యా, మీరు మరీ 110 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు. నా మీద దయతలిచి ఈసారి తీసుకునే డబ్బుకి వడ్డీ 105 రూపాయలు మాత్రమే చెల్లించాలనుకుంటున్నాను. ఏమిటి, వడ్డీ తగ్గించాలా? ఏం మాట్లాడుతున్నావు? నీకిష్టమైతే తీసుకెళ్ళు, లేకుంటే లేదు. అంతేగాని వడ్డీ తగ్గించమని ఎప్పుడు అడగద్దు. ఈరోజు నీకు తగ్గించాలని తెలిస్తే మిగిలిన వారు కూడా వడ్డీ తగ్గించమని అడుగుతారు. నా వ్యాపారం దెబ్బతీద్దామని వచ్చావా ఏంటి? ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు బాకీ ఉన్న డబ్బు కూడా వచ్చే నెలలో మొత్తం తీర్చు. అయ్యా, మీరలా కోపగించుకోకండి అయ్యా. సరే, మీరన్నట్టుగానే 110 రూపాయల వడ్డీనే చెల్లిస్తా. ఆ డబ్బు ఇప్పించండి. దానితో నాకు చాలా పనులున్నాయి. ఇదిగోండి, మీరు అడిగిన పొలం పత్రాలు తాకట్టుకు తీసుకొచ్చాను. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి కదా. సరే, ఇదిగో డబ్బు తీసుకెళ్ళు. వడ్డీ మాత్రం నెల తిరిగేసరికి సరిగ్గా ఇవ్వాలి. యారకెట్టయ్యా, డబ్బు ముట్టిందా? వడ్డీ తగ్గించమని అడిగావా లేదా? తగ్గించమని అడిగారా? తగ్గించడం కుదరదు. ఇష్టమైతే తీసుకుపో, లేకపోతే లేదు అన్నాడు. నా పాల వ్యాపారానికి ఇంకా 3 ఆపులుంటే బాగుండని ఈ డబ్బు అప్పుగా తీసుకున్నా. లేకుంటే వాడి ముఖం ఎవడు చూస్తాడు? అంతంత వడ్డీలు వసూలు చేస్తాడు. ఏం చేసుకుంటాడు రా అంత డబ్బు? అడిగి పిల్లలు కూడా లేరు. వాడు మన ముందు పెద్ద గంభీరంగా మాట్లాడతాడా? వాడికి పెళ్ళామంటే భయం. వచ్చిన డబ్బంతా భార్యకు లెక్క చెప్పాల్సిందే, లేకుంటే వాడికి గంజినీళ్లు కూడా పోయదు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రాజయ్య వస్తాడు. ఏమండి, ఇక్కడ ఆనందరావు గారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారా? చెబుతా గాని, నువ్వు సీతాపురం గ్రామంలో ఉంటున్న రాజయ్యవు కదూ? అవును, నువ్వు కిట్టయ్యవేనా? అవునరా రాజయ్య, నేనే. నిన్ను చూసి అన్నాళ్ళైందిరా. ఎప్పుడో మన చిన్నతనంలో చూసా. మళ్ళీ ఇన్నాళ్లకి ఈ ఊరికొచ్చావేంట్రా? ఏదైనా పని మీద వచ్చావా? పని మీద కాదురా, పని వెతుక్కోవడానికి వచ్చాను. పొలం పనులు అయిపోయాయి కదరా, అందుకే పట్నం వచ్చా. అదే మా బాబాయ్ ఆనందరావు ఉన్నాడు కదా, వాళ్ళింటికి వెళుతున్నా. అవునా? ఆనందరావు గారు నీకు బాబాయ్ కదూ? సరే, మంచిది. వెళ్ళిరా. మా ఇల్లు ఇక్కడికి దగ్గరేరా. నీకు కుదిరితే ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు. అలా రాజయ్య అక్కడ్నుండి ఆనందరావు ఇంటికి బయలుదేరి వెళతాడు. రాజయ్యను చూసిన ఆనందరావు, రాజయ్య, ఏంటి విషయం ఇలా వచ్చావు? అదే బాబాయ్, పొలం పనులు అయిపోయినాయి కదా, పట్నంలో నువ్వు పని ఏమైనా ఇప్పిస్తావని చెప్పావు కదా, అందుకే వచ్చాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండి పనిలో చేరాలనుకుంటున్నాను. అవునా? చూద్దాంలే. కానీ ఇప్పటికిప్పుడు పనంటే ఎవరిస్తారా? నా దగ్గర నీకు తగిన పని లేదు. సరే, తర్వాత దీని గురించి ఆలోచిద్దాంలే. ముందు భోజనం చేసి విశ్రాంతి తీసుకో. అలా రాజయ్య వచ్చిన విషయం భార్య కాంతమ్మకి చెప్తాడు. ఏంటి, మీకు మతిగాని పోయిందా ఏంటి?
పని చేసుకుంటూ అన్ని రోజులు మన ఇంట్లో ఉంటాడా? ఎవరు వండి పెడతారు? అయినా అలాంటి వారిని మన ఇంట్లో ఎందుకుంచుకుంటాము? వెంటనే పంపేయండి. అలా గట్టిగా మాట్లాడకు, వింటే వాడు చాలా బాధపడతాడు. సరే, ప్రస్తుతం ఒక 2 రోజులు ఉండని, తర్వాత పని ఏమీ లేదని నేనే చెప్పి వాడిని పంపేస్తాను. అప్పటి వరకు ఓపి పట్టు. 2 రోజులకు మించి 1 గంట ఎక్కువున్నా నేనూరుకునేది లేదు, సరేనా? సరే, ముందు వాడికి కాస్త భోజనం వడ్డించు. చాలా దూరం నుండి వచ్చాడు. అదుగో అందులో 2 రొట్టెలున్నాయి, తీసుకెళ్లి వాడి ముఖాన కొట్టు. ఇంటి బయట ఉన్న చిన్న గుడిసె ఉంది గదా, ఈ రాత్రికి అక్కడ పడుకోమనండి. మన ఇంట్లో పడుకోడానికి వీల్లేదు. అలా కాంతమ్మ ఇచ్చిన రొట్టెలు తీసుకెళ్లి రాజయ్యకు పెడతాడు. ఇదిగోరా, ఈ 2 రొట్టెలు తినేసి బయట ఉన్న ఇంట్లో వెళ్ళి ఈ రోజుకి నిద్రపో. రేపు ఉదయం మనం మాట్లాడుకుందాం. ఏంటి రొట్టెలు వాసన వస్తున్నాయి? ఇవి బాగా పాచిపోయినట్టున్నాయి. బహుశా నిన్నటివై ఉండాలి. ఇవి గాని తిన్నానా నా ఆరోగ్యం పాడవుతుంది. వీటిని బయట పారేయడం మంచిది. ఆ రొట్టెలను బయటపడేసి ఆ గుడిసెలోకి నిద్రపోదామని వెళతాడు రాజయ్య. అబ్బా, ఒకటే దోమలు కుట్టేస్తున్నాయి. ఈ ఇల్లు ఊడ్చి కూడా చాలా రోజులైనట్టుంది. అంత పెద్ద ఇల్లు ఉంది. నేను పడుకోవడానికి ఆ ఇంట్లో ఇంత స్థలం కూడా లేదా? నన్ను ఈ గుడిసెలో పడుకోబెట్టాడు. అదే మన ఇంటికి వచ్చినప్పుడు బాబాయిని నేను ఎలా చూశాను, ఎంత గౌరవించాను. అయినా ఇదే మొదటి రోజు కదా. నేను అనుకోకుండా వచ్చేసరికి ఎక్కడ పడుకోబెట్టాలో తెలియక ఇలా చేసుంటాడులే. రొట్టెలు కూడా పాచిపోయాయని బాబాయికి తెలియదనుకుంటా. లేకపోతే ఎందుకిస్తాడు? అలా ఆలోచించుకుని ఆ రాత్రికి నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆనంద్ దగ్గరికి వెళతాడు. ఏంటి బాబాయ్, రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా? ఒకటే దోమలు కుడుతూనే ఉన్నాయి. ఏమిట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు ఆ గది ఇవ్వడమే ఎక్కువ. ఇక నుండి నువ్వు అక్కడే పడుకోవాలి. కోపగించుకోకండి బాబాయ్, నేను మామూలుగా చెప్పానంతే. నాకు బాగా ఆకలిగా ఉంది. ఏదైనా పెట్టిస్తావా తినడానికి? ఇదిగో నీకోసమే తీసుకునొచ్చా. 2 రొట్టెలు చేశాను, ఇదిగో తిను. ఈ రొట్టెలు బాగానే ఉన్నాయి. నేను రాత్రి పెట్టిన రొట్టెలు మాత్రం పాచిపోయాయి. తింటుంటే వాసన వచ్చిందని నేను బయట పడేసాలే. ఏంట్రా వాగుతున్నావు? పాచిపోయిన రొట్టెలు పెట్టానంటావా ఏంటి? అయినా నీకు పంచభక్ష పరిమాణాలు పెట్టమంటావా ఏంటి? ఇష్టమైతే తిను, లేకపోతే ఇక్కడ్నుంచి వెళ్ళు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు పిన్ని. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. పొరపాటున పాచిపోయిన రొట్టెలు పెట్టావన్నానంతే. అలా రాజయ్య ఉన్న 2 రోజులు సరైన భోజనం పెట్టేవారు కాదు. పోనీ సుఖంగా నిద్రపోదామన్నా మంచి వసతి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ చూసిన రాజయ్య, నేనిక్కడ ఉండటం వీరికి అసలు ఇష్టం ఉన్నట్లేదు. నన్ను బయటికి పంపడానికే వారు ఈ విధంగా చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడం కుదరని పని. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఏమిట్రా రాజయ్య అలా నుంచుని ఆలోచిస్తున్నావు? అదిగో అక్కడ విడిచిపెట్టిన బట్టలున్నాయి. చెరువు దగ్గరికి వెళ్ళి ఉతికి అక్కడే ఆరబెట్టి తీసుకురా. అలాగే బాబాయ్, నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. త్వరగా రా, మళ్ళీ ఇంటికి కావాల్సిన సరుకులు కూడా తీసుకుని రావాలి. అలా ఆనంద్ బట్టలు ఉతికి తిరిగి ఇంటికి వస్తాడు. తర్వాత ఇంటికి కావలసిన సరుకులు కూడా తీసుకుని సాయంత్రానికి వస్తాడు. మరుసటి రోజు ఉదయం ఆనంద్ రాజయ్యను పిలిచి, చూడు రాజయ్య, నేను చాలామందిని అడిగి చూశాను. ఎవ్వరూ పని దొరకదని అంటున్నారు. ఒక పని చెయ్యి, ప్రస్తుతం నువ్వు సీతాపురం వెళ్ళిపో. పని ఎవరైనా ఇస్తానని నాతో చెప్పిన వెంటనే నీ కబురు పంపుతాను. అప్పుడొద్దు గాని. సరే బాబాయ్, నేను సీతాపురం వెళ్తున్నా. ఆనంద్ బాబాయ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడని వచ్చాను. మా ఊరు వచ్చినప్పుడు అతను చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. నన్ను ఇంతలా అవమానిస్తాడని అనుకోలేదు. ఇప్పుడు నాకు పని ఇచ్చేవాళ్లు కూడా ఇక్కడెవరూ లేరు. ఇక ఊరు వెళ్ళక తప్పదు. అలా వెళ్తుండగా రచ్చబండ దగ్గర కిట్టయ్య కనబడతాడు. ఏరా రాజయ్య, మీ బాబాయ్ నీకు పనిపిచ్చాడా? లేదురా. ఇలా జరిగిందిరా. ఎన్నో ఆశలు పెట్టుకుని నేను పట్నం వస్తే నన్ను ఇంతలా అవమానించాడురా మా బాబాయ్. వాడి గురించి నాకు ముందే తెలుసురా, కానీ నీకు చెప్దామంటే నీకు బాబాయ్ అవుతాడు. అందుకే నేను నీకు చెప్పలేకపోయాను. ఆనందరావుని తిట్టుకొని వాడంటూ ఈ ఊర్లో ఎవ్వడూ ఉండరు. సరే మరి, నువ్వు ఇప్పుడు సీతాపురం వెళ్తున్నావా? ఇక చేసేదేముందిరా, ఇక్కడ ఖాళీగా ఉంటే నాకు తిండి ఎవరు పెడతారు చెప్పు. అందుకే ఊరికి వెళదాం అనుకుంటున్నాను. చూడరా, నువ్వేమీ అనుకోనంటే నేను నీకు పనిస్తాను. అందుకు నీకు జీతంతో పాటు భోజనం, ఉండటానికి వసతి కూడా కల్పిస్తాను. నీకు అభ్యంతరం లేకపోతే
రేపే నా దగ్గర పనిలో చేరవచ్చు. నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావా? అవునరా, నేను 4 రోజుల క్రితమే 3 ఆవులను తీసుకున్నా. నేను ఊర్లో అందరికీ పాలు పోస్తూ ఉంటాను. ఖాతాదారులకు సకాలంలో నేను పాలు పోయలేకపోతున్నా. నువ్వు గనక నాకు సాయంగా ఉంటే నాకు వచ్చిన దాంట్లో నీకు కొంత ఇస్తాను. నువ్వు చెయ్యాల్సిందేమీ లేదు. నాతో పాటు ఉదయం పాలు పెతకాలి, తర్వాత కొన్నిళ్లకు వెళ్ళి పాలు పోసి రావాలి, అంతే. నాకు సమ్మతమేరా కిట్టయ్య. నేను నీ దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పద, వెంటనే ఇంటికి వెళ్దాం. అలా రాజయ్య కిట్టయ్య కలిసి ఇంటికి చేరుకుంటారు. జరిగిందంతా కిట్టయ్య తన భార్యకి చెప్తాడు. అయ్యో, జరిగిందేదో జరిగిపోయింది. ముందు భోజనం చెయ్యన్నా. అబ్బా, ఇంత కమ్మటి భోజనం చేసి ఎన్ని రోజులయ్యింది. చాలా బాగుంది. ఇక నుండి నువ్వు రోజు ఇటువంటి భోజనమే తింటావన్నా. ఇది నీ సొంతిల్లే అనుకో. అలా భోజనం ముగించుకున్న తరువాత కిట్టయ్య రాజయ్యను పక్కనే ఉన్న చిన్న ఇంటికి తీసుకెళ్తాడు. ఇదిగోరా, ఈ ఇంట్లో నువ్వు ఉండు. నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు, సరేనా? ఇక నువ్వు ఈ రోజుకి విశ్రాంతి తీసుకో. ఉదయం నేనొచ్చి నిన్ను నిద్రలేపుతా. నీ మేలు ఎన్నటికీ మరవలేనిది రా కిట్టయ్య. అలా ఆ రోజు రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఎంత బాగుంది ఇక్కడ. తనకు కలిగిన దాంట్లోనే నాకు ఎంతో చక్కని భోజనం పెట్టాడు. అదే నా బంధువు ఆనందరావు బాబాయ్కి ఎంత డబ్బుంటే మాత్రం ఏముంది, ఇంటికి వచ్చిన అతిథికి సరైన భోజనం కూడా పెట్టలేకపోయాడు. పైగా తన ఇంట్లో నన్ను పాలేరుగా చూశాడు. మరుసటి రోజు ఉదయం రాజయ్యను పిలిచి, ఇదిగో రాజయ్య, ఈ 2 ఆవుల నుండి పాలు నువ్వు తీయి. మిగిలిన ఆవుల నుండి నేను, నా భార్య పాలు తీస్తాం. చూడు రాజయ్య, ఈ క్యాన్ నువ్వు పట్టుకొని నాతో రా. నువ్వు రేపటి నుండి పాలు పోయాల్సిన ఖాతాదారులను నేను చూపిస్తా. తీసుకుని వెళ్లే దారి సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. అలా కిట్టయ్య తీసుకెళ్లి ఖాతాదారులకు రాజయ్యను పరిచయం చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా ఎవరికి ఎన్ని పాలు పోయాలో? ఇక నుండి ప్రతిరోజు నువ్వు ఇలానే పాలు పోయాలి. తప్పకుండా అలాగే చేస్తాను. నాకు అన్ని దారులు గుర్తున్నాయి. ప్రతిరోజు కిట్టయ్య రాజయ్య కలిసి ఉదయమే పాలు తీసి ఖాతాదారులకు పాలు పోస్తూ ఉండేవారు. కొన్ని రోజులు గడిచిన తరువాత, ఇదిగో రాజయ్య, గడిచిన నెలగ్గాను నీకు రావాల్సిన జీతం. నీకు కావాలంటే ఓసారి నువ్వు సీతాపురం వెళ్ళి నీ భార్య పిల్లలను చూసి రావచ్చు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు. సొంత బంధువు అనుకున్నవాడు నన్ను అవమానిస్తే చిన్నాటి స్నేహం గుర్తుపెట్టుకుని నాకు సాయం చేశావు. నీ సాయం నేను మరవను. దానిదేముంది, ఈ పని కోసం వేరే ఎవరినైనా పెట్టుకుందాం అనుకుంటున్న సమయంలో నువ్వు వచ్చి నాకు కలిసావు. ఆ పని నీకిచ్చాను. అయినా స్నేహితుడికి కాకపోతే ఇంకెవరికి సాయం చేస్తావురా చెప్పు? సరే, అయితే నేను ఒకసారి ఈ భార్య పిల్లను చూసి తిరిగి వస్తాను. అలా రాజయ్య చిన్న ఉద్యోగమైనా చాలా సంతోషంగా చేస్తూ వచ్చిన జీతం ప్రతీ నెలా ఇంటికి పంపుతూ కాలం గడుపుతూ ఉంటాడు. అలా 6 నెలల సమయం గడుస్తుంది. చూడు కిట్టయ్య, ఇక నేను సీతాపురం వెళ్ళిపోతాను. పొలం పనులు మొదలైనవి కదా, ఇంకా ఇక్కడ పని చేయడం నాకు కుదరదు. మరి సరే రాజయ్య, నీ ఇష్టం. ఇక నుండి నువ్వు ఎప్పుడు పట్టణం వచ్చినా నా దగ్గరకు రావటం మర్చిపోవద్దు, సరేనా? నిన్ను, నీ స్నేహాన్ని, నువ్విచ్చిన ఆతిథ్యాన్ని మర్చిపోవటం అస్సలు జరగని పని. నువ్వు నా ప్రియ మిత్రుడివి. అలా రాజయ్య అక్కడ్నుండి సీతాపురం వెళుతుంటాడు. అప్పటికే చీకటి పడుతుంది. ఊరు దాటిన తరువాత 2 దొంగలు ఆ నగరంలో చోరీ చేయటానికి నిర్ణయించుకుని అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో అక్కడ మాటలు వినబడుతున్నాయి. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే దొంగల్లాగున్నారు. చూద్దాం. రే, ఈరోజు పెద్ద జమీందారిని దోచుకోవాలా. ఈ ఊళ్ళో డబ్బున్నోళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అది సరేగానే నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండు. పోయినసారి నీ వల్ల మనం పోలీసు దొరికిపోయాం. నన్ను నువ్వు గమనిస్తూ ఉండో, నా వెంటే ఉండో. నాకే చెబుతున్నావా? నీకు దొంగతనం నేర్పింది నేను. సరేగాని ఎవరైనా అడ్డుకుంటే నిర్దాచిన్యంగా వాళ్ళపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకోవాలా. అలా అయితేనే వాళ్ళు మన మాట వింటారు. సరే, ఇక బయలుదేరు. రాత్రి సమయమైంది. ఇక అందరూ నిద్రలో జారుకొని ఉంటారు. పదా. అమ్మా, వీళ్ళు దోపిడీ దొంగల్లాగున్నారు. వీళ్లను వెంబడించి సరైన సమయం చూసి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాను. అలా ఆ దొంగలిద్దరూ నేరుగా ఆనందరావు ఇంటికి వెళతారు. అది చూసిన రాజయ్య, ఏంటి, వీళ్ళు ఆనందరావు బాబాయ్ ఇంటికి వెళుతున్నారు అంటే వీళ్ళు ఇంటిని దోచుకోబోతున్నారన్నమాట. అయితే వీళ్లతో పోరాటం నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు.
పోలీసులకు సమాచారం అందిద్దామంటే ఈలోపు ఈ దొంగలు తప్పించుకునే అవకాశం ఉంది. వెళ్ళి కిట్టయ్యగాడిని తీసుకుని వస్తా. అలా రాజయ్య కిట్టయ్యను పిలుచుకురావడానికి వెళ్తాడు. ఈలోపు దొంగలు ఆనందరావుని అతని భార్యను బంధించి ఆనందరావు డబ్బులంతా దోచుకుని బయటికి వస్తారు. అదే సమయంలో కిట్టయ్య రాజయ్య అక్కడికి చేరుకుంటారు. వారిద్దరూ దొంగలను అడ్డగించి, ఏయ్, మర్యాదగా ఆ డబ్బు మొత్తం మాకిచ్చి మీ దారిని మీరు వెళ్ళండి, లేకుంటే మిమ్మల్ని పోలీసులకు పట్టివ్వడం ఖాయం. మీరు మమ్మల్ని ఏం చేయగలరా? చూడు నా దెబ్బ. అలా కొంత సమయం పోరాటం తర్వాత ఆ ఇద్దరు దొంగలను చితకబాది వారి దగ్గర డబ్బు లాక్కుంటారు. దొంగలు అక్కడ్నుండి పారిపోతారు. వాళ్ళు పోతే పోయారు, డబ్బు మాత్రం ఎత్తుకుని వెళ్ళలేదు. పద, ఈ డబ్బు ఆనందరావు బాబాయ్కి అప్పగిద్దాం. వాడెలాగో లోపలున్నాడు. డబ్బు మొత్తం దొంగలు ఎత్తుకుపోయారు అనుకుంటున్నాడు. చక్కగా ఈ డబ్బు నువ్వు తీసుకెళ్ళి సుఖంగా బతకచ్చు కదరా. తిరిగి డబ్బు వాడికి తీసుకెళ్ళిస్తానంటావు. అలా చేస్తే అతనికి నాకు తేడా ఏముందిరా? ఈ డబ్బు అతని ముఖానే కొడదాం, పద. అలా డబ్బు తీసుకుని ఇంటి లోపలికి వెళ్లి ఆనందరావు అతని భార్య కట్లు విప్పి జరిగింది చెప్పి డబ్బు వాళ్లకి అప్పచెబుతారు. ఆహా, నువ్వు ఎంత మంచివాడివి రాజయ్య. నిన్ను నేను ఎంత అవమానించినా అవన్నీ పట్టించుకోకుండా దొంగల బారి నుండి నా డబ్బు కాపాడి తిరిగి తీసుకొచ్చి నాకు అప్పగించావు. చాలా సంతోషం. దాందేముంది బాబాయ్, అయినా ఇది నా ఒక్కడి వల్ల అవ్వలేదు. ఈ కిట్టయ్య నాకు తోడు లేకుంటే నేను ఈ పని చేయగలిగేవాడిని కాదు. సరే, ఇక నేను వెళ్ళి వస్తా. ఇంకా ఆ ఊర్లో ఉండి వ్యవసాయం ఎంతకాలం చేస్తావు చెప్పు? నీకు కొంత డబ్బిస్తా. ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. అందరూ రైతులు పట్నం వచ్చి పనులు చెయ్యాలనుకుంటే చివరికి రైతు అనేవాడు మిగలడు కదా బాబాయ్. సరే, నేను వెళుతున్నా. కిట్టయ్య, నీకిచ్చిన అప్పు ఎప్పుడైనా నువ్వు తీర్చవచ్చు. దానిమీద ఎటువంటి వడ్డీ లేదు. ఆ రోజు నుండి ఆనందరావు వడ్డీ వ్యాపారం మాని అందరికీ సాయం చేస్తూ మంచివాడనిపించుకుంటాడు. అలా రాజయ్య ఊరికి చేరుకుని వ్యవసాయం చేస్తూ భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటాడు.